నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శాంతి కరుణామయుడు అయిన యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండగ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి గోదావరి ఖనిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం సభను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు గోదావరి ఖని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైన ఎగ్జిబిషన్ రాముని గుండాలపై 150 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ శాంతి కరుణామయుడు అయిన యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండగ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చిలో బుధవారం చర్చి ఫాస్టర్స్తో కలిసి యేసుక్రీస్తు జన్మదిన కేకును కట్ చేసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళికి శాంతి ప్రేమ మార్గాలను చూపిన మహనీయుడు యేసు ప్రభువని అన్నారు. యేసు చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రపంచ శాంతికి మార్గంగా నిలవాలని క్రైస్తవ సోదరులను కోరారు. రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదే మాదిరి రామగుండం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పక్షాన, మట్టి విక్రమార్క గారి పక్షాన, మా నాయకుడు శ్రీబాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా పాలు చేసిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమాలతో పాటు ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి జీతభత్యాలతో ఎక్కడ తక్కువ లేకుండా మళ్ళీ గృహంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసి ముందుకుంటుంది. ఆ యేసుప్రభు ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం గతం కంటే మంచి భవిష్యత్తులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేయాలని చెప్పి ఆ దేవదేవుని కొడతా ఉన్నాం. ఈరోజు ఒక సంవత్సరంలో 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు మనకు అన్నం పెట్టే రైతులు 2 లక్షల కోట్లు 31,000 కోట్ల నుంచి రుణమాఫీతో పాటు పండించిన పంటకి ధరగలిసి గైరవించే కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ఈరోజు మనం బ్రతకాలన్నా మనం తినాలన్నా రైతులు అనేది రాజ్యం లేదు, మీ అందరూ తెలుసు. ఆ రైతులు ఆందోళన చేస్తూ అనేక సంక్షేమాలు ముందుకుంటాం. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రేవ్ లక్ష్మణ్, జాకబ్, దయానంద్ గాంధీ, మెంట ఉదయరాజ్, చర్చి ఫాస్టర్స్ పాల్గొన్నారు. సుపరిపాలనకు అక్షర సత్యం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, బీజేపీ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని మహిళలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా
దేశానికి అందించిన సేవలు యావత్ దేశ ప్రజల్లో నిలిచిపోయాయని అన్నారు. ప్రధానిగా మారుమూల ప్రాంతాల్లో రోడ్లను వేసి రవాణా సౌకర్యం కల్పించిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. వాజ్పేయి ఎర్ర బల్బులు ఉన్న కాలంలో ఎల్ఈడి బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చారని, అలా ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తిగా అజాత శత్రువుగా ప్రతిపక్షాల మన్ననలు కూడా పొందారని వాజ్పేయి సేవలను కొనియాడారు. భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ్ అయితే బీజేపీ పార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచి మొట్టమొదటి అధ్యక్షునిగా వాజ్పేయి పనిచేశారని, పార్టీ కార్యకర్తలను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారని తెలిపారు. వాజ్పేయి బాటలోని బీజేపీ పార్టీ నాయకత్వం నడుచుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని అన్నారు. భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తూ ఉన్నాం. అలాగే సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షల్ని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. సుపరిపాలనకి అక్షర సత్యము అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ యాదిలో పెట్టుకొని వారి యొక్క జయంతిని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ ఇవాళ వారం రోజుల పాటు వారి శత జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వారం రోజుల పాటు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లని పంపిణీ చేస్తూ వారి యొక్క స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా ఇవాళ పార్టీని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు సమాజం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నదంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ వారి యొక్క ఆలోచన విధానము. ఒకప్పుడు గ్రామాలలో ఎర్ర లైటు వెలుగుతూ ఉండే, ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఇవాళ సంక్షేమ పథకాల్ని అందించేటువంటి కార్యాచరణ ఇవాళ భారత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, సీనియర్ నాయకులు కోమల మహేష్, గాండ్ల ధర్మపురి, మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, మచ్చ విశ్వాస్, కన్నూరి భాస్కర్, అంద రాజ్ కుమార్, మాతరపైన రాకేష్, వీరేశం, చిరంజీవి, బియ్యాల మహేందర్, అపర్ణ, సంపూర్ణ, యేసులత, శ్యామ్ పటేల్, బుంగ మహేష్, రజిత, రమ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా.
ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8824594559. ఏరవ్ ఎటర్నా, మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. డిసెంబర్ 28న న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. డిసెంబర్ 28న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం సభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యత 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ డిసెంబర్ 28న జరుగుతుందని, దీనికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రధాన వక్తగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ హాజరవుతారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని దెబ్బతీస్తుందన్నారు. గత 10 ఏళ్ల కాలంగా వచ్చి కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ దేశ సహజ సంపదనంతా దోచిపెడుతుందన్నారు. దేశంలో ఆకలి, అసమానతలు, నిరుద్యోగం, హక్కుల హనన, ప్రశ్నించే వారిని అణిచివేయడం నిత్య కృత్యంగా జరుగుతుందన్నారు. ఇలాంటి కష్టకాలంలో దేశంలో ఉన్న విప్లవకారులంతా ఐక్యమై ప్రజల తరపున పోరాటం చేయాలన్నారు. నక్సల్స్ బారి శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల ప్రేరణతో ఏర్పడిన న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల తరపున పోరాడిన ఘనమైన చరిత్ర ఉందన్నారు. అమరవీరుల ఆశయ సాధనకు 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో విప్లవకారులను అందరినీ ఐక్యం చేసి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామన్నారు. ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు. అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవోద్యమం రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారుల ఐక్యత కాల్చిన సందర్భంగా ఈ నెల 28 తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యం కాబోతున్నాయి. ఈ సదస్సుకు ప్రజలు, ప్రజాస్వామిక వ్యక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు ఫ్యాసిజాన్ని పెంచిపోసి విప్లవకారులను అనేక బూటక్ ఎన్కౌంటర్లో ఈరోజు అర్థమరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం నక్సలైట్నే మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుంది. ఈరోజు బీజేపీ యొక్క ఫ్యాసిజంతో ఈరోజు దేశంలో మైనార్టీలు, ఈరోజు ఆదివాసులు, ఈరోజు విప్లవకారులను అర్చన కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు, ఒకటే దేశం, ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలను సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడో అటువంటి అంబేద్కర్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తూ కించపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి అందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతూ ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిఎస్ఎస్డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్, బి అశోక్, చిలక శంకర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, పార్టీ జిల్లా నాయకులు కొల్లూరు మల్లేష్, కాదసి లింగమూర్తి, ఎం దుర్గయ్య, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, ఆర్ రాయమల్లు, కె మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంలో సరికొత్త అనుభూతిని పంచడానికి ఎగ్జిబిషన్ సిద్ధమైంది. గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఉన్న ఎగ్జిబిషన్ మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శించేలా అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు అస్లం పూర్తి చేశారు. ఈసారి ఎగ్జిబిషన్ను సందర్శించిన వారికి మనం నిజంగా లండన్లో ఉన్న అనుభూతిని కలిగించేలా సెట్టింగ్స్ వేశారు. లండన్ బ్రిడ్జ్, లండన్ వీధుల్లో తిరిగిన అనుభూతి కలిగేలా భారీ సెట్టింగ్ సందర్శకులను ఇట్టే కట్టిపడేసేలా ఉన్నాయి.
న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. దైవాజ్ఞతోనే రాముని గుండాలపై 150 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు బీజం పడిందని, ఆలయ నిర్మాణం కూడా జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిఎం లలిత్ కుమార్ అన్నారు. రాముని గుండాలపై 150 అడుగుల హనుమాన్ విగ్రహ భూమి పూజ, రాముని గుండాలపై ఆలయ నిర్మాణం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మొనాలి ఠాకూర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎం మాట్లాడుతూ, రాముని గుండాలపై స్వయంభుగా వెలిసిన హనుమాన్ ఆలయ నిర్మాణానికి తన వంతుగా ₹1 కోటి నిధులు ఇస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేస్తారని తెలిపారు. రామగుండంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ధనస్సు, సురకత్తితో ఉన్న ఆంజనేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా విగ్రహ రూపకల్పన జరుగుతుందని వేద పండితుల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. ఈ యొక్క రామగుండం పునర్వైభవానికి, రామగుండం ఒక పుణ్యక్షేత్రంగా రాముడు నివసించిన ప్రాంతంగా పిలువబడే ప్రాంతంలో ఇలా హనుమంతుడు ఎక్కడ దేశంలోనే ఇట్లాంటిది ఉండదని చెప్పి అనుభవమైన దాదాపు కొన్ని వేల గుళ్ళు, విగ్రహాలు, శిల్పాలు తయారు చేసినటువంటి స్థపతి గారు చెప్పడం, వెంకన్న గారు, తర్వాత పండితులందరూ కూడా చెప్తా ఉంటే కనపడ్డప్పుడు నా చిన్ననాడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ కొండ మీద అది మాకే దొరికింది. అప్పుడు తర్వాత ఈ ప్రాంతంలో గణేశుని విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఈ ప్రాంతం, ఈ గుట్ట అంతా కూడా ఏదో ఒకటి ఎప్పుడు దొరుకుతూ ఉండేది. జనగామ నుంచి మొదలెట్టుకుంటే మంత్రి ఆ ప్రాంతం నుంచి గోదావరి తీరాన అటు ధర్మాపురి వరకు ఒక చరిత్ర కలిగినటువంటి మా ప్రాంతం. ఇది స్వయంగా రాముడు నివసించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఆ రూపంలో ఒక వీరత్వంతో బాణము, కత్తి రూపంలో కనబడడం, ఇదొక దానికి ఉన్న విశిష్ట వారు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడ మిత్రులు విగ్రహం దేవుడు కనబడ్డాడు అనగా రామన్గుండాల వద్ద ఒక అద్భుతమైన కార్యక్రమం ఎమ్మెల్యే గారు, వారి సతీమణి, ఏసీపీ గారు, మిగిలిన ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మిగిలిన ముఖ్యులందరూ వచ్చి ఇక్కడ స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గత కొద్ది రోజులుగా సింగరేణి మరియు మిగిలిన వారి సహకారంతో మనం తయారు చేయడం జరుగుతున్నది. ఇందులో వీరు అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఇటు ధనుస్సు ధరించి ఉన్న ఆంజనేయ స్వామి, అట్లనే చురకత్తి ఉన్న ఆంజనేయ స్వామి, మామూలుగా యుద్ధ ప్రక్రియలో ఉన్నట్లుగా ఉండడం వీరత్వానికి సూచన చాలా విశేషంగా కలిగి ఉన్నది. ఇట్లాంటి ఆంజనేయ స్వామి వారు చెప్పిన పెద్దలు చెప్తున్న దాన్ని బట్టి భారతదేశంలోనే ఇది ఇట్లాంటి ఉందో లేదో అన్నది వ్యక్తం చేస్తున్నారు. ఇదంత అపురూపమైన విగ్రహం లాగా ఉన్నది. అట్లనే దీని యొక్క పురాతనం కూడా చూస్తే 800 నుంచి 1800 ఏండ్ల లోపల అని అంటున్నారు. సో ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న గుట్ట మీద స్వామివారు ఉండడము, దానిని అందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ దానిని దర్శించుకునే విధంగా, స్వామివారి అనుగ్రహానికి పాల్గొనే విధంగా దీనికి మంచి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే గారు వారి ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, రామగుండం ఏసీ విజయేందర్, ఆర్ఎఫ్సిఎల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్,
గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. బ్యాక్ టు న్యూస్. శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలంటే క్రీడలు అవసరమని అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని రామాలయం టెంపుల్ వద్ద APJ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ శారీరకంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలంటే మన శరీరానికి వ్యాయామం చాలా అవసరమని, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇలాంటి మంచి అలవాట్లకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటామని అన్నారు. మత్తు పదార్థాలు, ధూమపానీయాలు లాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారని, ప్రతి ఒక్క యువత కూడా చెడు అలవాట్లకు బానిస కాకూడదని, వారి జీవితాన్ని నాశనం చేసుకోరాదని, యువత ఇలాంటి క్రీడల్లో ముందుకు కొనసాగుతూ మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, అలాంటప్పుడే మనము వ్యవస్థలో మంచి గుర్తింపు తెచ్చుకుంటామన్నారు. అంతర్గ మండలంలోని ఇలాంటి క్రీడాకారులకు ఎప్పుడు నేను తోడు నీడగా ఉంటానని, నా ప్రభుత్వ పరంగా క్రీడల విభాగంలో సహాయ సహకారాలు మీకు అందేలా చూస్తానని అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ తెలిపారు. ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఇన్స్పిరేషన్తో ఉండాలి. ఈసారి జస్ట్ 1-2 పాయింట్లతో విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోటీతత్వంతో ఆడాలి. ఈ ఆట ఆడే వరకే ఇది, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండాలి. అరే మొన్న ఇట్లా చేసిండ్రు ఇది అని ఇట్లా పెట్టుకోకూడదు. దాంతోనే ఆ పోటీతత్వం ఉండాలి తప్ప మనసులో పర్సనల్గా ఏమి పెట్టుకోకూడదు. మన దేశం నుంచి, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ మన రాష్ట్రం నుంచి కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా, క్రికెట్లో కానీ హాకీలో కానీ మిగతా అథ్లెటిక్స్లో కానీ ఈ షటిల్, బ్యాడ్మింటన్ అలాంటి వాటిల్లో కూడా చాలా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి మంచి పేరుంది. కాబట్టి ఈ పోటీతత్వంతోనే ఆడాలి, ఉల్లాసంగా ఆడాలి, ఫ్రెండ్లీగా ఆడాలి అని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవి నాయక్, వైస్ చైర్మన్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ప్రణీత గౌడ్, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్, PT వెంకట్రావు, నాయకులు మాడ నారాయణ రెడ్డి, కోళ్ల సంతోష్ గౌడ్, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్గం మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివిధ గ్రామాలకు చెందిన 9 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ మేరకు 9 మంది లబ్ధిదారులకు 9,10,044 రూపాయల విలువ గల చెక్కులను అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుర్తి మండలంకు సంబంధించి 2వసారి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారెంటీలను
దశల వారీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 500 రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గా మండల తహసీల్దార్లు తూమ్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరీమణులు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని 2 మండలాల గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపయోగపడే విధంగా బండలవాగు నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తూ మూతపడిన మేడిపల్లి ఓసిపి స్థలంలో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి వారి కుటుంబ సభ్యులకు ఆ యేసుక్రీస్తు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి తాను చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాధు రమేష్, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కమిటీ రామగుండం నియోజకవర్గ చైర్మన్ పల్లికొండ రాజేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సుధగోన సతీష్ గౌడ్, రామగుండం పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి వెంకటస్వామి, నాయకులు బింగి నరేష్, మాదినేని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతి కరుణామయుడు అయిన యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండగ. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గోదావరి ఖనిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం సభను జయప్రదం చేయండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు. గోదావరి ఖని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైన ఎగ్జిబిషన్. రాముని గుండాలపై 150 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.